వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వినాయక చవితి వ్లాగ్ అనమాట. ఇవాళ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో మా పుట్టబొమ్మ వచ్చేసి మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయి ఒక స్లీప్ కూడా పోయింది. సో హాఫ్ ఆఫ్ ద డెకరేషన్ అయిపోయింది, ఇంకా హాఫ్ చేయాలన్నమాట. ఇట్లా చిన్నగా పందిర్లాగా వేసినాం నేను సుబ్బు కలిపి నైట్. సో ఇంకా హాఫ్ డెకరేషన్ చేయాలి. డెకరేషన్ చేసిన తర్వాత మా వినాయకుడిని తెచ్చి మీకు చూపిస్తాము. అండ్ అందరికీ మరి ఒకసారి హ్యాపీ హ్యాపీ వినాయక చవితి అందరికీ. స్ట్రాబెర్రీ హాయ్ చెప్పట్లేదు, ఈ మధ్య మర్చిపోయింది స్ట్రాబెర్రీ హాయ్ చెప్పడం. స్ట్రాబెర్రీ హ్యాపీ వినాయక చవితి అని చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పింది హాయ్ హాయ్ టు ఎవ్రీవన్. చెప్పు హాయ్, చెప్పు మళ్ళీ చెప్పు హాయ్. సో ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. షాపింగ్ హాయ్ వినాయకుడిని తీసుకొని వచ్చి వినాయకుడికి కావాల్సిన అన్ని పూజ వస్తువులు తీసుకొని వచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం. సో బాయ్ 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 హాయ్. సో ట్రాఫిక్ వినిపిస్తుంది. సో ఇప్పుడే వేరే దగ్గరకు వచ్చామన్నమాట, చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడే గణేష్ని చూడడానికి వచ్చాము. సో చాలా 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 తిరుగుతున్నాం, కానీ అంటే చాలా గణేషెస్ ఉన్నాయి, కానీ ఎందుకో హార్ట్కి అనిపించట్లేదు. సో ఇప్పుడు చూడాలి ఇంకా ఏ గణేష్ ఇంక ఇప్పుడు చూడాలి. మా స్ట్రాబెరమ్మని నన్ను మా ఇంటికి వచ్చే గణేష్ ఎవరు, మమ్మల్ని ఏ గణేష్ సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలన్నమాట. ఆఫ్టర్ ఐ థింక్ సో 1.5 hours అనుకుంటా, ఎగ్జాక్ట్గా 1.5 hours తర్వాత చాలా 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 వినాయకులను చూసిన తర్వాత ఇంకొక వినాయకుడు వచ్చేసి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు నన్ను మా ఇంటికి రావడానికి. సో ఒప్పుకున్నాను అనమాట. ఏ వినాయకుడిని చూసినా ప్రైజ్ ఎక్కువ ఉంటుంది, చూడడానికి అంత మంచిగా అనిపించట్లేదు. హాయ్ హాయ్ చెప్తుంది. సో చాలా ఒక్కసారే చెప్పాలి, బట్ ఇంకా నాకు ఈ వినాయకుడు చాలా చాలా నచ్చిండు. ఎందుకో చూడడానికి క్యూట్గా బాగా, ఇక అంటే నాకు నచ్చడం కాదు, వినాయకుడే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. జై గణపతి బప్పా మోరియా. సో ఇప్పుడు మా గణేశుడిని చూడండి, ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నాడో. లైక్ వెంకటేశ్వర స్వామి కిరీటం అండ్ తిలకంతో వచ్చిండు ఈ గణేష్ అన్నమాట మా ఇంటికి. యాక్చువల్గా మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామియే. అనుకోకుండా వెంకటేశ్వర స్వామి కొంచెం ఐడియల్ ఉన్నదే, లుక్ ఉన్నదే మాకు నచ్చిందనమాట. ఈ డెకరేషన్ అంతా నేనే చేశాను నైట్. డెకరేషన్ బాగుంటే సో నైస్ అని చెప్పేసి డెకరేషన్ బాగుందని కామెంట్ చేయండి. అండ్ నైట్ అంతా కష్టపడ్డా ఈ డెకరేషన్ కోసం. ఇట్లా పందిరేసి సైడ్కి మొత్తం ఫ్లవర్స్ వేసాను అన్నమాట. సో ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక 2 times డెకరేషన్ మొత్తం చేసిన తర్వాత పడ్డది. దాని తర్వాత మళ్ళీ ట్రై చేసా 2 times. ఇంకా తెలుసు కదా డెకరేషన్ చేస్తుంటే మిస్టేక్స్ అవుతూ ఉంటే మొత్తం పడిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా మళ్ళీ గట్టిగా అన్నీ స్టిక్ చేసి పెట్టా అన్నమాట. ఇక్కడ పూజ స్టార్ట్ అయింది. నాకెందుకో సుబ్బు అన్ని డ్రెస్సెస్లో బాగానే ఉంటాడు, కానీ నాకెందుకో ఈ ట్రెడిషనల్ వేర్లో పంచా కండవా ఈ డ్రెస్లో ఈ ట్రెడిషనల్ లుక్లో నాకెందుకో ఇంకా మంచిగా అనిపిస్తాడు. పెద్దవాళ్ళతో అక్షంతాలు తలపై వేయించుకోండి. ఇక కథ ప్రారంభిద్దామా? గతంకాసుని నిర్మించినాడు. గతంకాసుడు ఆనందంతో ఏమి కావాలని నువ్వు కోరుకోమన్నాడు. విష్ణుదేవుని గృహం ఫలించింది. నీ ఉదరమందున శివుడి కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుడి నందీశ్వరుడు వసంత ఏమన్నాడు. గతంకాసునికి శ్రీహరి వ్యూహం అర్థమైనది. తనకు కాంతికాలం ఆలోచించిందని గుర్తించాడు. అయినా మానవ కోరడు. కుక్షి అందున్న శివుడి గురించి, ప్రభు శ్రీహరి ప్రభావం నా జీవితం ముగిస్తున్నది. నా అనంతరం నా జగత్తు జగత్పూజ ఉన్నట్లు నా జన్మను నిరంతరం నువ్వు ధరించినట్లు అనుగ్రహించవలసింది సాధించి తన శిక్షణ లభిస్తుందన్నాడు. కుమారస్వామి చురుకుగా సాగలేడు. ఆ మంత్ర ఆధీనంలో
జగదంత దేవ దయావంతు చారుపు జయ నిర్మనుంత దేవ దయావంతు చారుపు జయ నిర్మనుంత దేవ కర్పూరమంగళం కరుణావతారం సంసారం భువనేంద్రహారం సదా వసంతం భుజరాజే భవం భవామి శైతం నమామి భవం భవామి శైతం నమామి ఓం కర్పూరమంగళం నీరాజనం సమర్పయామి ఓం కర్పూరమంగళం నీరాజనం సమర్పయామి మధ్య మధ్య పానీయం నీరాజనం సమర్పయామి. పాపా బాయ్ బాయ్ బాయ్. మంచిగా ఆనందంగా అందరం కలిసి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. Bye bye.